హలో హ్యావియర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హెచ్ఎండిఏ డిటిసి లేఅవుట్లో కొన్ని ప్లాట్స్ అయితే సేల్లో వచ్చినాయండి తక్కువ ధరలో. సో చాలామంది రిక్వెస్ట్ చేసేది ఏంటంటే కొంచెం తక్కువ ధరలో కావాలి అని చెప్పి ప్లాట్స్. సో కొంచెం జాబ్ ఓరియంటెడ్ జాబ్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొంచెం తక్కువ బడ్జెట్, కొంచెం స్పేస్ ఎక్కువ, టైటిల్ అంతా క్లియర్ ఉండి కొంచెం ఫ్యూచర్ బాగుండేలాగా, అప్రిషియేషన్ బాగుండేలాగా ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పేసి చాలామంది యాజ్ యూజువల్గా అడుగుతున్నారు. సో ఇదైతే ఒకటి మనకి ఒక లేఅవుట్ అయితే హెచ్ఎండిఏ ప్లస్ డిటిసిపి లేఅవుట్, ఇందులో ఉన్న కొన్ని ప్లాట్స్ అయితే సేల్లో వచ్చినాయి. ఇది చూద్దాము ఒకసారి, దీని డీటెయిల్స్ కూడా ఇన్ డీటెయిల్గా ఒకసారి అయితే చూద్దాము. కాటేజ్ హోమ్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, డిఫరెంట్ ఒక 5 టైప్స్ ఆఫ్ ట్రీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ప్లాంటేషన్ ఓరియంటెడ్గా అట్లా కొంచెం మంచి ప్లాన్గా ఉంది, వెల్ ప్లాన్డ్. సో 30-60 ఫీట్ రోడ్ అలా. సో ఇదైతే హెచ్ఎండిఏ వెంచర్, ఇది మనం చూస్తున్నది. సో ఇక్కడ హెచ్ఎండిఏ వెంచర్ యొక్క హైలైట్ చూద్దాం ఫస్ట్. ఇదైతే మనకి చూస్తున్నాము, ఇదైతే కమాండ్ వెళ్ళది ఎంట్రన్స్. సో ఏ వెంచర్కైనా ఒక సెక్యూరిటీ గార్డ్ అయితే కనిపించాడు. సో ఇక్కడ సేఫ్ అండ్ సెక్యూరిటీ మేజర్ ఇంపార్టెంట్ కాబట్టి. ఇదైతే మనకు హైవే పక్కనే, వరంగల్ హైవే అనుకొని ఇక్కడ నుంచి కూడా మనకు కనిపిస్తుంది. వరంగల్ హైవే అనుకునే ఉంటుంది ఇది దగ్గరలో. సో ఇక్కడైతే మనకి అరౌండ్, ఇది రేట్లు కూడా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను, ఎందుకంటే రేట్స్ అయితే చేంజెస్ అవుతాయి కాబట్టి నేను దీని డిస్క్రిప్షన్ పార్ట్లో అయితే రేట్లు ఇస్తాను నేను. సో ఇదండి, ఇది హైవే పక్కన ఉంటుంది ఇందులో ఇది మనకు గుంట 2 గుంటలు 121 స్క్వేర్ యార్డ్స్ నుంచి అరౌండ్ మనకు 300 ఉన్నాయి, 300 అండ్ చేంజ్, 267 అలా డిఫరెంట్ కొంచెం ఆ ప్లేస్ని బట్టి, రోడ్డుని బట్టి ప్లాట్ సైజెస్ అయితే ఉన్నాయి. సో ఇదండి, హైవే అనుకొని మనకు అటు ముందు చూస్తే మటు స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది, ఇటువైపు అయితే భువనగిరి గుట్ట ఉంటుంది. సో భువనగిరి గుట్ట మనకు ఆల్రెడీ రోప్ వే ఒకటి అయితే దాని వర్క్ అయితే ఇన్ ప్రోగ్రెస్లో ఉంది. అది వన్స్ కంప్లీట్ అయిపోతే దీని దగ్గర కొంచెం చుట్టూ సరౌండింగ్స్లో కూడా కొంచెం మంచి అప్రిషియేషన్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇది మనకి ఎయిమ్స్ దగ్గర అవుతుంది, భువనగిరి గుట్టకు దగ్గర అవుతుంది. నియర్ బై కాలేజెస్ కూడా చాలా ఉన్నాయి సరౌండెడ్ బై. మనకైతే ఇక్కడ ఇటువైపు అయితే స్కోప్ ఎక్కడ ఉంది, మనకి వరంగల్ హైవే నుంచి ఓఆర్ఆర్ వరకు, వరంగల్ ఓఆర్ఆర్కి మధ్యలో ఒక ఆల్మోస్ట్ 90 కిలోమీటర్స్ మధ్యలో త్రిబుల్ ఆర్ అవుతుంది కాబట్టి కొంచెం ఇక్కడ మనకి డెవలప్మెంట్ ఇన్ ఫ్యూచర్ అయితే ఉండే అవకాశాలు చాలా ఉంటాయి. సో అందుకని చెప్పేసి నేను ఆల్మోస్ట్ ఎక్కువ వరంగల్ హైవేకే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇది హెచ్ఎండిఏ వెంచర్, దీని ప్రైస్ కూడా నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. ఇక్కడ మనకైతే ఒక డిస్టెన్స్ చూసుకుంటే ఈ వెంచర్ వరకు అరౌండ్ ఒక ఓఆర్ఆర్ గట్కేసర్ నుంచి ఇక్కడ వరకు 25 కిలోమీటర్స్ 25 కిలోమీటర్స్ వస్తాయి. 30 కూడా రాదు, 25 అలా వస్తుంది, 20-25 అలా వస్తుంది. సో అది డిటిసిపి లేఅవుట్ కూడా మనం ముందు చూద్దాము. ఆ డిటిసిపి లేఅవుట్లో ఏంటంటే కొంచెం కాటేజ్ హోమ్స్, ప్లాంటేషన్స్ అలా డిఫరెంట్గా లేదా కొంచెం ఆలోచన విధానం అయితే బాగుంది. ఇది కూడా రోడ్డుకి ఆనుకొని ఉంటుంది ఈ లేఅవుట్ కూడా. ఇది డిటిసిపి లేఅవుట్. ఇది మనకైతే రాయగిరి దగ్గరలో వస్తుంది. రాయగిరి నుంచి వరంగల్ హైవే నుంచి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ రేడియస్లో వస్తుంది. సో తక్కువ రేట్లో అని చెప్పేసి అంటున్నారు కాబట్టి ఇవి అన్నీ కొంచెం ఆల్మోస్ట్ రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. సో అవి నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను. ఇది మనకి 3,600 నుంచి మనకి 16,000 వరకు ఉన్నాయి. సో నేను డిస్క్రిప్షన్ పార్ట్లో ఇస్తాను, ఎక్కడ ఏ లేఅవుట్కి ఎంత అని చెప్పేసి నేమ్తో సహా మెన్షన్ చేసి ఇస్తాను. ఇదైతే మనకి రోడ్ పక్కన ఉంటుంది. ఇదైతే 6,500 అట్లా చెప్తున్నారు ఇది పర్ స్క్వేర్ యార్డ్. కొంచెం దీనికంటే ఒక 1 కిలోమీటర్ ముందుకు వెళ్తే అది కూడా డిటిసిపి లేఅవుట్, అదొక వెంచర్ ఉంది. అదైతే 3,600 పర్ స్క్వేర్ యార్డ్ అంటున్నారు. సో ఆల్మోస్ట్ ఇక్కడ వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు అయితే మనకి జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ 6 కిలోమీటర్స్ రేడియస్. సో భువనగిరి గుట్ట వరంగల్ హైవే నుంచి ఇక్కడ వరకు. సో ఇక్కడ మనకైతే చుట్టూ మన సరౌండింగ్స్లో అయితే మనకి కాలేజెస్ కానీ, స్కూల్స్ కానీ, మనకి భువనగిరి గుట్ట ఇటువైపు ఉంది, ఎయిమ్స్ ఈ రూట్లోనే ఉంటుంది. సో ఇక్కడ నుంచి వరంగల్ హన్మకొండకి వెళ్ళే వాళ్ళకి ఇది చాలా దగ్గరలో అవుతుంది. అంటే సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి, ఉప్పల్ సరౌండింగ్స్లో కానీ, వరంగల్ హన్మకొండ ఈ సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకైతే ఇది ఇలాంటి, ఇంకా ఇక్కడ వేరియస్ ఏరియా నుంచి వచ్చే వాళ్ళకి కూడా ఇక్కడైతే కొంచెం రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. నాకైతే కొంచెం బాగా అనిపించేసి ఇదైతే మేము ముందు తీసుకొస్తాను. ఎందుకంటే 3,600 అంటే పెద్ద ప్రైస్ అయితే కాదనిపించేది నాకు. ఎందుకంటే లేఅవుట్ చూసుకున్నా దాన్ని ఇప్పుడు ఈ సరౌండింగ్స్లో అంత తక్కువలో అయితే లేవు. అందుకని చెప్పేసి అయితే నేను పోస్ట్ చేస్తున్నా. కాటేజ్ హోమ్స్ అంటే ఇలా ఉన్నాయి. సో లోపలైతే వాళ్ళు ఇది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, ప్లాంటేషన్ కూడా ఇస్తున్నారు. అంత 30-60 ఫీట్ రోడ్ యాక్సెస్ అయితే బాగుంది. సో ఇదండి, తక్కువ ధరలో కావాలని చెప్పేసి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఇదైతే ఒకటి మంచి ప్రాపర్టీ. దీనిలో అయితే మనకి మీ బడ్జెట్ బట్టి ఏరియా వస్తుంది. గుంట నుంచి 2, 3, 4 గుంటల వరకు కూడా అట్లా మీరు మీ బడ్జెట్ బట్టి మీరు డిసైడ్ చేసుకోవచ్చు.
సో ఇంకేమైనా దీని గురించి దీని డీటెయిల్స్ గురించి ఏమైనా కావాలనుకున్నా ఫర్దర్గా ఏమైనా కావాలనుకున్నప్పటికీ డిస్ప్లేలో ఉన్న నెంబర్ కానీ డిస్క్రిప్షన్లో నెంబర్ కానీ కాల్ చేయండి. నేను మిగతా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. ఏం డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేస్తాను. సో దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ షేర్ విత్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. So if anything needed, just give a call to us. Definitely we'll provide all the details. We'll clear all your doubts as well. So thanks once again. We'll meet in the next video. Until then, bye bye guys.